హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను జుమ్కా తీసుకొని ఏదైనా కొంచెం డిజైన్తో చేయాలి అనుకున్నాను, ఫ్లవర్స్ అవన్నీ యూస్ చేసి. సో అందుకోసం అనేసి జస్ట్ నేను అనుకున్నవి తీసేసుకున్నాను. లైక్ ఈ జుమ్కా తీసుకున్నాను, ఆ తర్వాత ఈ టేప్ తీసుకున్నాను, ఆ తర్వాత ఇలా మంచిగా ప్లేస్ చేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఇలా జుమ్కాస్ అవన్నీ కూడా 2 వీడియోస్లో ఏమో చూపించాను, ఎలా మొత్తం నీట్గా ఎలా యూస్ చేసుకోవాలి, ఏంటి ఆ టేప్కి ఎలా అంటించుకోవాలి అవన్నీ కూడా. సో అందుకే ఇక్కడ నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. సో జుమ్కాని అయితే టేప్కి మంచిగా స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ రోజ్ పెటల్స్ అవన్నీ యూస్ చేయాలనుకున్నా, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఇంతకుముందు బ్లాక్ యూస్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడైతే నాకు వైట్ కలర్ యూస్ చేయాలనిపించింది. ఎందుకు కొంచెం ఎలా ఉంటుంది ఏంటి అవుట్పుట్ చూడాలి అనిపించింది. అందుకోసం అనేసి నేను డిజైన్ తీసుకొని అందులో కొంచెం వైట్ కలర్ పిగ్మెంట్ని యూస్ చేసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత రెండు కూడా మంచిగా మిక్స్ చేసుకునేసి, లైక్ వైట్ కలర్ పిగ్మెంట్ అండ్ డిజైన్ లిక్విడ్ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రింగ్ లైక్ జుమ్కా అక్కడ స్పేస్ ఉంది కదా అది, సో అందులో వేసేసుకున్నాను అనమాట, నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత. ఆ తర్వాత లైట్ కింద పెట్టేసుకున్నాను ఫాస్ట్గా డ్రై అయిపోవడానికి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ అది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం లిక్విడ్ని అయితే యూస్ చేశాను. ఒక 2 to 3 డ్రాప్స్ అయితే వేసుకున్నాను. తర్వాత టూత్ పిక్ తీసుకొని మంచిగా ఇలా సెట్ చేస్తున్నాను అనమాట, ఎడ్జస్ట్లో అలా అంతా ప్రాపర్గా సెట్ అవ్వడానికి 2 sides 2 జుమ్కాస్కి. ఆ తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ మనం ఏదైనా లైక్ చిన్న రోజ్ పెటల్స్ కానీ లైక్ వేరే ఫ్లవర్స్ ఏదైనా కానీ అలా మనం ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. బట్ నాకైతే బేసిక్గా రోజ్ పెటల్స్ యూస్ చేయాలి అనిపించింది. సో అందుకోసమని ఆల్రెడీ నాతో రోజ్ పెటల్స్ ఉన్నాయి కాబట్టి అవి కొన్ని నేను జస్ట్ అలా వేసేసాను, ప్రస్తుతానికి అలా వేసేసాను, జస్ట్ ఒక పించ్ అలా. ఆ తర్వాత నేను ఇలా టూత్ పిక్ తీసుకొని మంచిగా వాటిని లిక్విడ్లో మిక్స్ అయిపోయేలాగా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. మనం ఈ రిజైన్ లిక్విడ్ని అసలు టచ్ చేయకూడదు, అది కెమికల్స్తో చేసి ఉంటారనమాట, అస్సలు మంచిది కాదు హెల్త్కి కూడా. చాలా అంటే గ్లౌజెస్ వేసుకోవడం, మాస్క్ వేసుకోవడం అవన్నీ కూడా చేయాలి. నాకైతే హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకుంటుంటే నేను అసలు అంత మంచిగా చేయలేకపోతున్నాను ఇవన్నీ. సో అందుకోసం అనేసి నేను వేసుకోలేదు అంతే. బట్ మీరైతే తప్పకుండా వేసుకోండి, మీ కంఫర్ట్ బట్టి అది. బట్ కెమికల్ని అయితే అస్సలు టచ్ చేయొద్దు, ఈ రిజైన్ కెమికల్ని. అసలు కెమికల్స్ ఆ స్మెల్ తీసుకోవడమే చాలా మంచిది కాదు అంటారు, అలాంటిది టచ్ చేయకపోవడం కూడా మంచిదే అని నా ఒపీనియన్. సో అలా రోజ్ పెటల్స్ని మంచిగా మర్చ్ చేసుకునేసి మళ్ళీ ఒకసారి లైట్ కింద పెట్టేసుకున్నాను, అది ప్రాపర్గా డ్రై అయిపోయింది. దాని తర్వాత నేను మళ్ళీ కొంచెం ఇలా లిక్విడ్ రిజైన్ది యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ జస్ట్ పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ అయి ఉన్నదే కాబట్టి నేను జస్ట్ అలా యాడ్ చేసేస్తున్నాను అంతే, మిక్సింగ్ అలా ఏం చేయట్లేదు. రోజ్ పెటల్స్ ప్రీవియస్ది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఇప్పుడు మనం వేసే లేయరే ఇంకా ఫైనల్ అనమాట. సో పైన అంతా మంచిగా ఉండడానికి కోసం నేను ఎంత లిక్విడ్ కావాలో అంత వేసి దాంతోనే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసేస్తూ వస్తున్నాను. ఆ తర్వాత బబుల్స్ అలా ఏమన్నా ఉన్నాయి మీకు అనిపిస్తే మనం మ్యాచ్ స్టిక్ పెట్టుకునేసి కొంచెం అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు, లేకపోతే లైట్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా లైట్ కింద పెట్టేశాను అనమాట, ఫాస్ట్గా డ్రై అయిపోవాలి అనేసి. అలా చాలాసేపు అంటే ఒక 4 to 5 minutes లైట్ కింద పెట్టేసిన తర్వాత నేను మంచిగా వాటిని ఇంకా తీసేస్తాను. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు లైక్ చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట, లేదంటే మంచిగా ప్రాపర్గా డ్రై అవ్వలేదు అంటే అది కొంచెం వేస్ట్ అయిపోతుంది, లైక్ మంచిగా రాదు అవుట్పుట్ అనేది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒకవేళ మంచిగా డ్రై అవ్వలేదు అంటే అది కలర్ ఎలా అంటే అలా అయిపోతుంది. సో అది కూడా మనం ప్రాపర్గా తీసుకోవాలన్నమాట. చూసారా ఆ టేప్కి అంతా కొంచెం వైట్ కలర్లో అట్లంతా సైడ్స్లో అంతా అయ్యింది. సో మనం అంటే లిమిట్కి మించి ఎక్కువ వేసాము అంటే అలా బ్యాక్ సైడ్ కూడా అంతా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎక్కువ కాకుండా కొంచెం లిమిటెడ్గా ఎంత అవసరమో అంత మాత్రమే లిక్విడ్ వేసుకోవాలన్నమాట. మనము ఆ టేప్ మీద కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా స్టిక్ చేసినా సరే అది లిక్విడ్ అనేది కొంచెం వెళ్ళిపోతుంది సైడ్స్కి. సో అందుకే మనం ఇంకా ఎక్సెస్గా వేయకుండా లిమిట్గానే వేసుకోవాలి అని చెప్తున్నాను నేను. సో ఫైనల్లీ బ్యాక్ సైడ్ కూడా డ్రై అయిపోయింది, మన ఇయర్ రింగ్స్ కూడా లైక్ జుమ్కాస్ కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇంతకుముందు నేను బ్లాక్ కలర్ పిగ్మెంట్ యూస్ చేశాను, కానీ ఇది వైట్ కలర్తో ఎందుకో చేయాలనిపించింది, చేశాను. నాకైతే చాలా మంచిగా క్యూట్గా అనిపిస్తున్నాయి ఇవి చూస్తుంటే, మంచిగా వచ్చాయి, అవుట్పుట్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది.
ఇంకా ఇలా ఎన్నో జుమ్కాస్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నా. స్టడ్స్, ఇయర్ రింగ్స్, పెండెంట్స్ అలా ఎన్నెన్నో చేయాలి అనుకుంటున్నా. అవన్నీ కూడా ఫర్దర్గా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తాను వీడియోస్ ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. ఈ ఇయర్ రింగ్స్ మీకు నచ్చాయో లేదో తప్పకుండా నాకు కామెంట్లో అయితే చెప్పండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫాస్ట్గా కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.